నమస్కారం. లాస్ట్ వీడియోలో నా పేరేంటని అడిగారండి. నా పేరు సీతా మహాలక్ష్మి. గత 2 వారాలుగా శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకోలేకపోయానండి. 3వ శుక్రవారం చేసుకుంటున్నానండి. అయితే ఏంటంటే నేను శ్రావణ మాసం చేసుకుందామని అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఇంట్లో. రోజు దీపారాజన చేద్దామనే ఉద్దేశంతో. అయితే జ్వరం వచ్చింది, చేసుకోలేకపోయాను. సో 3వ శుక్రవారం అన్నా చేసుకుందామని చేసుకుంటున్నాను. మా ఇంట్లో మేమండి పొంగలి అమ్మవారికి కానీ దేవుళ్ళకి కానీ పొంగలి మేము ఎలా పడితే అలా చేయమండి. మేము పొంగలి పెట్టాలి, పాలు పొంగించాలి అనుకుంటే ఆ రోజు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఒక కొత్త గిన్నె, అంటే ఇత్తడి గిన్నె లేకపోతే కొత్తది ఏది ఉంటే అది పెట్టుకుంటామండి. పెట్టుకొని అదిగోండి పాలు పొంగిన తర్వాత బియ్యం వేసుకోవాలండి. మీకు తెలిసే ఉంటుంది, సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇలాగే చేయాలండి. దేవుళ్ళకి పొంగలి అన్నం వండేసి తర్వాత ఎప్పుడో బెల్లం పోసి మళ్ళీ ఎప్పుడో పాలు పోసి అలా చేయకూడదండి. దేవుడికి మనం ఏది చేసినా కానీ మన సాంప్రదాయంలో ఏది వస్తుందో అదే చేయాలండి. అవును కదా. సో ఇక్కడ నేను పొంగలి ఎప్పుడు కూడా నేను నా పని ఎలా చేసుకుంటానంటే, పొంగలి పొయ్యి మీద పెట్టి అటు ఇటు తిరుగుతా దేవుడి కాడ పువ్వులు అన్నీ పెట్టుకుంటా అటు ఇటు తిరుగుతా పొంగల్ చేసుకుంటానండి. ఒక పక్క ఈ పని అయింది, ఒక పక్క ఆ పని కూడా అయింది కదండి. సో ఇదిగోండి పొంగలి అంతా రెడీ అయ్యింది. పొంగల్ కూడా అండి, పొంగల్లో బియ్యంతో పాటు ఒక గుప్పెడు పెసరపప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక ఇదిగోండి ఇలాగా నేను దేవుణ్ణి పెట్టుకున్నాను. మా సాంప్రదాయంలో మాకు కలశం పూజ లేదండి. కలశం పూజ కానీ అమ్మవార్లను పెట్టుకోవడం కానీ మా సాంప్రదాయంలో లేదు. అందుకని నేను చిన్న వెండి విగ్రహమే పెట్టుకున్నాను. కామాక్షి దీపం వెలిగించుకున్నాను. ఇంకా ముత్తైదువులకి పండు తాంబూలం ఇచ్చాను, ఒక 5గురికి. నాకు అస్సలు ఒంట్లో బాగోలేదండి. చాలా అంటే చాలా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అమ్మవారే నాకు ఏంటో ఓపిక ఇచ్చినట్టు బాగా. ఇంకా నెక్స్ట్ డే అండి, శనివారం రోజు మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారండి సడన్గా గుడికి వెళ్ళడానికి. ఒంగోలు నుంచి మాలకొండ నరసింహ స్వామి టెంపుల్ 70 కిలోమీటర్లు అండి మాలకొండ. సో మేము మా తమ్ముడు వాళ్ళు వస్తే నేను ఒంగోలులో వాళ్ళని మధ్యలో వెళ్ళి బస్ స్టాండింగ్ దాకా వెళ్ళి అక్కడ కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళామండి. అయితే మాలకొండ నరసింహస్వామి టెంపుల్ అండి, అందరూ దర్శించుకోవాల్సిన టెంపుల్ అండి. స్వామి కూడా చాలా పవర్ఫుల్ అండి. స్వామి మనము అనుకోగానే స్వామి మనకి దర్శన భాగ్యాన్ని అయితే ఇవ్వడు. నాకు కూడా నేను 3 సార్లే వెళ్ళానండి. మేము ఒంగోలులో ఉంటున్నా కానీ స్వామి అనుకోకుండా మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలండి. ఆయన దర్శనం చేసుకోవటం కూడా ఒక జన్మ ఫలితం అనే నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.